ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది బంగాళదుంప బిర్యానీ. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కొడుతూ మర్చి. చూడండి, బంగాళదుంప బిర్యానీకి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తా. ముందు మనకు కావాల్సిన ఒక పాత్ర పొయ్యి మీద పెట్టుకుంటాం. అంటే నేను 1 గ్లాసున్నర బియ్యం వేసుకుంటున్నాను. దానికి సరిపడా నాకు ఈ బాండీ సరిపోద్ది. మీరు ఏదైనా గిన్నె పెట్టుకోవచ్చు. ఒక 3 స్పూన్లు నూనె, మీకు కాలితే కొంచెం పోసుకోవచ్చు, నేతితో పని లేదు. చూడండి, ఒక 6 లవంగాయలు, దాల్చిన చెక్క చిన్న చిన్న 2 ముక్కలు, అంటే 1 ఇంచు ముక్క వేసుకోవాలన్నమాట. గ్లాసున్నరకి కొంచెం ఘాటుగానే ఉంటుంది, లేకపోతే 2 గ్లాసులకైనా సరిపోద్ది. ఈ వేగినాక ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగనిద్దాం చక్కగా. 2 పచ్చిమిరకాయలు వేసుకున్నా చాలు. 2 పచ్చిమిరకాయలు చాలు. 4 ముక్కల కింద కట్ చేసుకొని వేగుతూ ఉంటాయి అన్నమాట. సింపుల్గా చెక్క 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 అయిపోద్ది. ఇది ఒక్కటే క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం. కాలేజీకైనా, స్కూల్కైనా, ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళైనా గబగబా మనకి వంట అవ్వదు కదా, కూర వండుతాకి టైం చాలినప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో ఇంతే చక్క చక్క. ఇంట్లో 2 బంగాళదుంపలు ఉంటే కోసేసుకొని, ఒక టమాటా కోసేసుకొని, అదిగో ఆ సైజు ముక్కలు కోసుకొని వేసుకోవాలన్నమాట. ఇంక చిన్న ముక్కలు కోసినా బాగోదు, ఇంక పెద్ద ముక్కలు కోసినా బాగోదు. ఆ సైజు ముక్క కోసేసేస్తే సరే. బంగాళదుంపని నూనెలో బాగా ఏగనియాలి. మనకి ఇంకా కొంచెం టైం ఉంటే నూనె కాగనిచ్చి నూనెలో ముక్కలు వేసి ఎర్రగా వేపి పైకి తీసుకోవచ్చు, బాగుంటుంది. అక్కర్లేదులే, ముందు మనకి టైం అయిపోతుంది, లేట్ అయిపోద్ది, ఇలా చేసేసుకుందాం అని అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు. బంగాళదుంప కొంచెం నూనెలో ఏగనియాలన్నమాట. ఏగుతూ ఉంటే మంచి వాసన వస్తుంది బంగాళదుంప. ఇప్పుడు ఒక టమాటా సన్న సీలికల్లా కోసేసుకొని టమాటా కూడా వేసేసుకున్నాం. దాన్ని కూడా మనం వేగనిద్దాం. మొన్న ఏమైందంటే కూరగాయలు లేవు ఇంట్లో, శుక్రవారం నాడు. సరే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. కూరగాయలు ఏమి లేవు, పప్పుచారు పెడదామంటే బుధవారం నాడు పెట్టుకున్నాను పప్పుచారు. అవే ఉంటే గురువారం కూడా తిన్నాము, ఇంకా 2 రోజులు మళ్ళీ తిన్నాం కదా, ఇంకేం వండుతామని ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తా ఫ్రిడ్జ్ డోర్ తీస్తే 1 టమాటా, 2 బంగాళదుంపలు, 2 పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఐడియా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకున్నాను. చక్క 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 కోసేసా. పుదీనా అప్పుడెప్పుడో పుదీనా తెచ్చి ఒలిసి బాక్సులు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా. ఈ బాక్స్ ఏంటని ఎత్తితే పుదీనా ఉంది. ఓకే, మనకు కావాల్సిన ఎన్ని ఉన్నాయిలే, ఇంక చేసేసుకుందాం అనుకున్నా. అనిపించింది ఇలా నాలాగా చాలామంది ఆలోచించవచ్చు కదా. పాపం పొద్దున్నే లేచి పిల్లల స్కూల్ క్యారేజీలు కడతాక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా చేసి పెడితే పిల్లలు టేస్ట్గా తింటారు, తల్లులకి కొంచెం రెస్ట్ వస్తుంది అనిపించింది. అందుకే అన్నీ కోసేసి వేసే ముందు వీడియో తీసానమాట. లేకపోతే మీకు అన్నీ చూపించి తీస్తా కదా, అందుకు పొయ్యి మీద వేసేసేటప్పుడు చూపించాను అనమాట. ఒక గుప్పుడు పుదీనా కొంటే పడేసేసా. ఇవన్నీ బాగా ఏగనిచ్చి ఓ స్పూన్ ఉప్పు, అంటే మన టేస్ట్ సరిపడా, మాకు 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది గ్లాసున్నర బియ్యానికి. దాన్ని బాగా దగ్గరగా మగ్గనిద్దాం. టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట. కొంచెం సరిపోదు అనిపించింది, కొద్దిగా వేస్తున్నాను అన్నమాట. సిమ్లో పెట్టి కొంచెం బాగా మగ్గబెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు రెడీగా ఉంది కాబట్టి వేసే, లేకపోతే వేసేదాన్ని కాదు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దానికి పెద్ద ఆప్షనల్ ఏం లేదు వేయాలని. చూడండి, అలా ఏగనిచ్చేసేసి చక్కగా కలుపుకోవాలి. బాండీ మందంగా ఉందని తెచ్చాం, కానీ
అడుగున మందంగా ఉన్న పైన కొంచెం అంటుతుంది. చూడండి నీళ్ళు. గ్లాస్కి 2 గ్లాసులు అనమాట. గ్లాసున్నరకి 3 గ్లాసులు పోసుకొని కలిపేసేసి మూత పెట్టేసేద్దాం ఎసరు మరిగేదాకా. గ్లాసున్నర అనుకో, నలుగురు తినొచ్చు ఇంట్లో. 2 పిల్లలు 2 పెద్దోళ్ళు. ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోద్ది. మూత పెట్టేసేద్దాం. ఒక్క 5 నిమిషాలు వదిలేసేద్దాం. మరిగిపోతున్నాయి, కలాబిలా మరిగిపోతున్నాయి. ఈలోపు మా చిన్నమ్మాయి వచ్చి, అమ్మ రాత్రి చికెన్ నుండి తెద్దామంటే కుదరలేదమ్మా అని కొంచెం చికెన్ కర్రీ తెచ్చింది. దాన్ని వేడి చేసేస్తున్నాను వెంటనే. బియ్యం మామూలు బియ్యం అయినా వేసుకోవచ్చు, లేదంటే బిర్యానీ బియ్యం అయినా వేసుకోవచ్చు. మీరు దాన్ని ఏమంటారు, బిర్యానీ బియ్యాన్ని మర్చిపోయాను. మీ ఏ బియ్యంతో అయినా వేసుకొని తినొచ్చు, మీ ఇష్టం అది. మా వారికి అయితే మామూలు బియ్యంతో వండితేనే ఇష్టపడతాడు, బిర్యానీ రైస్తో వండితే ఇష్టపడ్డు. ఆ బియ్యంతో వండితే. బియ్యం వేసేసాం కదా, మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఓ 3 నిమిషాల తర్వాత వచ్చి చూసుకోండి. అదిగో 3 నిమిషాల తర్వాత చూసా నేను, సగం ఉడికిందనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం కలిపేసేసి సిమ్లో పెట్టేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత రావాలి, ఎలా ఉడికిందని చూసుకుంటాకి. మూత పెట్టేసేసుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు వదిలేసేద్దాం. 2 నిమిషాలు అయింది, తీసి చూద్దాం. చూసారా, అయిపోయింది బిర్యానీ. దాన్ని కలుపుకుందాం ఒక్కసారి. లోన ఏమైనా చెమ్ముందామో కలుపుకుందాం. లేదు, ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారా, మంచి వాసన వస్తుందబ్బా. ఆ బంగాళదుంప స్మెల్ ఎందుకో మంచి స్మెల్ వస్తుంది. ఆ బిర్యానీకి ఆ బంగాళదుంపకి భలే స్మెల్ వస్తుంది. మీరు ఒక్కసారి చేసి టేస్ట్ చూడండి, అబ్బా భలే ఉంటుంది. చూసారా పొడి పొడిగా ఎలా వచ్చినాయా, బంగాళదుంప ముక్కలు తగులుతున్నాయా. అంత బిర్యానీ పెట్టుకొని ఒక ఉల్లిపాయ, ఇంత నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పెట్టుకొని, కొంచెం పెరుగు చట్నీ చేసుకొని పక్కన పెట్టుకొని తింటే భలే ఉంటుందబ్బా. ఇదిగో కొంచెం పెరుగు చట్నీ చేసా, ఇదిగో రైస్ మా వారికి పెట్టా. ఆయన ఉట్టిదే తినేస్తున్నాడు, సూపర్గా ఉందంట. సరే, పెరుగు చట్నీ వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. దీన్ని పెరుగు చట్నీని ఏంటో అంటున్నారు, నాకు తెలీదు. చదువుకున్న వాళ్ళు ఏదో చెప్తున్నారుగా పెరుగు చట్నీని. సరే, ఓ సూపర్ అంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.